హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా మనం మన జీవితానికి ఎన్ని స్టార్స్ నక్షత్రాలు ఇస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే భోజన ప్రియుడు డెలివరీ బాయ్కి ఒక స్టార్ ఇస్తాడు. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్కి ప్రయాణికుడు బుక్ చేసుకొని ఒక స్టార్ ఇస్తాడు. తర్వాత ఇలా మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా కూడా కొన్ని స్టార్స్ అనేటువంటిది, ఇప్పుడు బ్యాంకు కూడా ఖాతాదారుడు కస్టమర్ ఉంటాడు. ఆ బ్యాంకు సర్వీసెస్ సంబంధించి కూడా మనకు ఫీడ్బ్యాక్ అడుగుతుంటారు. స్టార్స్ ఏంటి, ఎంత అనేది, ఎట్లా ఉంది అనేది. అంటే ఇక్కడ అత్యద్భుతం 5 నక్షత్రాలు, అద్భుతం 4 నక్షత్రాలు, ఉత్తమం 3 నక్షత్రాలు, సామాన్యం 2 నక్షత్రాలు, అతి సామాన్యం 1 నక్షత్రం. ఇక్కడ మనం కాలానుగుణంగా సంవత్సరాలు మారుతూ ఉంటాయి. రేయి పగులు కావచ్చు, రోజు వారం, పక్షం మాసం, ఏడాది పుష్కరం, ఇలా సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం 2025, తర్వాత 26, ఇంకొక 10 ఇయర్స్. ఇలా మన జీవితానికి మనం ఎన్ని స్టార్స్ ఇచ్చుకుంటున్నాం. మన జీవితానికి న్యాయమూర్తి మనమే, న్యాయవాది మనమే, ముద్దాయి మనమే, అంతరాత్మ కోర్టు గదిలో మనమే ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా నిరభ్యంతరంగా నిర్భయంగా మనల్ని మనం సమీక్షించుకుంటున్నామా లేదా. అంటే ఉదాహరణకి మనం సమీక్షించుకోవడం, ఒక ఫ్యామిలీ పరంగా మనం మన భార్య, మన పిల్లలు, మన పేరెంట్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో మనం వృత్తిగత జీవితానికి పోను మిగతా వ్యక్తిగత జీవితంలో సంతృప్తి స్థాయిలో టైం ఇచ్చి కుటుంబానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వాటిని సరైన ప్లానింగ్ చేసుకుంటున్నామా లేదా, దానికి ఎన్ని స్టార్స్ ఇచ్చుకుంటాం. అదేవిధంగా హెల్త్ ఉంది. ఈరోజు చూసినట్లయితే ఈ యాంత్రిక జీవితంలో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి చాలా చిన్న వయసులోనే చాలా రుగ్మతలు, బీపీలు కావచ్చు, షుగర్స్ కావచ్చు, థైరాయిడ్స్ కావచ్చు, కిడ్నీస్కి సంబంధించినటువంటి కావచ్చు, కార్డియాక్కి సంబంధించినవి కావచ్చు, ఏదో రకరకాల రుగ్మతలు, వ్యాధులు. ఆరోగ్యపరంగా మనం మన ఏజ్కి సంబంధించినటువంటి హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉన్నామా లేదా అనేది కూడా మనం సమీక్షించుకొని మనం దానికి ఎన్ని స్టార్స్ ఇస్తున్నాం. ఎకనామికల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ వృత్తి చేసినా కూడా ఎకనామికల్గా కంఫర్ట్ జోన్లో ఉన్నామా లేదా. మనం చేసేటువంటి వృత్తిపరంగా, మన సంపాదన పరంగా మన ఫ్యామిలీని కంఫర్ట్ జోన్లో ఉంచుతున్నామా లేదా. ఇలా ఫ్యామిలీ అంటే సంసారం ఎన్నో నీడ్స్, కంఫర్ట్స్, సౌకర్యాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. వీటిలలో మనం ఎకనామికల్గా పర్ఫెక్ట్గా సౌకర్యవంతంగా ఉన్నామా లేదా. ఎకనామికల్గా అంటే మనం ఏదో ఉన్నత స్థాయి వాళ్ళని, బిల్ గేట్స్నో ఇంకెవరినో సంపన్నులని పోల్చుకొని మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మన బిల్ గేట్స్ కాదు, మన బిల్లులు మనం కట్టుకుంటున్నామా లేదా, ఆ స్థాయిలో ఉన్నామా లేదా, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నామా. ఇక కెరీర్ పరంగా యువత కావచ్చు, మన పిల్లలు పరంగా కొంత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని కెరీర్ బిల్డప్ చేయడంలో పర్ఫెక్ట్గా ప్లానింగ్గా చేస్తున్నామా లేదా, వాళ్ళ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నామా లేదా, దాంట్లో ఎన్ని స్టార్స్ ఇస్తున్నాం మనం. తర్వాత సామాజికంగా, సరే మనకు ప్రతి మనిషికి కూడా వ్యక్తిగత జీవితం, మన వృత్తిపరమైనటువంటి జీవితం, సామాజిక పరమైనటువంటి జీవితం, ఆధ్యాత్మిక పరమైనటువంటి రకరకాల వేరియేషన్స్ తోటి, అంటే కొన్ని ఫ్యాక్టర్స్లో మనం మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. అంటే సామాజికంగా మనం ఎలా ఉన్నాం, సామాజికంగా అందరితో మన ఇరుగు పొరుగు కావచ్చు, అందరితోటి కనెక్టివిటీ, అంటే మానవ సంబంధాలని మనం ఏ విధంగా కొనసాగిస్తూ మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలా ముందుకు పోతున్నాం అనేటువంటిది. అదేవిధంగా వికాసము అంటే మనము ఇదంతా హ్యూమన్ రిలేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనమంతా వికాసము అంటే సంతృప్తికరమైనటువంటి జీవితం, కంఫర్ట్. అంటే సౌకర్యాలు ఉన్నాయి, సౌకర్యాలకు దాని అన్లిమిటెడ్, ఒకటి పోగానే ఒకటి కోరికలతోటి ఏదో కొన్ని అవసరాలతోటి ఆ విధంగా పోతాం, కన్జ్యూమ్ చేసుకుంటూ పోతుంటాం. దానికి అన్లిమిటెడ్ కొన్ని
కానీ సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని, అంటే వికాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామా లేదా? ఈ విధంగా మనం ఇంకోటి కొంత ఏ విధంగా మనం కొన్ని మెమొరీస్ ఉంటాయి. మనిషి ఎప్పుడైనా కూడా కొన్ని జ్ఞాపకాలని క్యారీ చేస్తుంటాడు. అవి చెడు కాకుండా మంచి మెమొరీస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఆ మెమొరీస్లో మనం బూస్టప్ కావాలి. అదొక నాస్టాలజీ కావచ్చు, ఏదైనా. బట్ మనం స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, మన ప్రొఫెషనల్గా మన కలీగ్స్ కావచ్చు, వాళ్ళ జ్ఞాపకాల్ని, మంచి మంచి మెమోరీస్ని షేర్ చేసుకుంటూ వాటితోటి మనం స్పెండ్ చేసేటువంటి టైం, ఆ మెమోరీస్ తోటి చేస్తే చాలా ఎనర్జెటిక్గా మనం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతాం. అంటే జ్ఞాపకాలకు ఆ విధంగా ఉంటుంది. ఇంకోటి ఆత్మ సమీక్ష, అంటే మనం సెల్ఫ్ అసెస్మెంటు, మనం ప్రాపర్ వేలో పోతున్నామా లేదా, మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, ఈ ఆత్మ సమీక్ష అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం ఇచ్చుకునేటువంటి స్టార్స్ ఎన్ని, ఆ విధంగా మనం చాలా విధంగా, అంటే మనోబలం అంటే మనం ఈరోజు, అంటే మనం ఎంచుకున్నటువంటి రంగం, అంటే మనం ఫలానా ఏదో కావాలనుకుని ఏదో రంగంలో రాజీ పడుతూ ఒక వృత్తిని ఎంచుకొని ఆ విధంగా పోతాం. ఆ వృత్తిలో మనం తృప్తిగా ఉన్నామా, ఆర్థికంగా పర్ఫెక్ట్గా ఆ జోన్లో ఉండి లీడ్ చేస్తున్నామా లైఫ్ని, లేదా ఆ కెరీర్ పట్ల మనం ప్రోగ్రెస్ ఉందా లేదా, ఆ కెరీర్ని ప్రేమించగలుగుతున్నామా లేదా, ఆ కెరీర్లో పర్ఫెక్ట్గా ఒక నిబద్ధతతోటి, అంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉందా లేదా, వీటిలలో ఎన్ని, ఒక జాబ్ పరంగా వ్యక్తిగత జీవితం కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, మన వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, హెల్తీగా కావచ్చు, అన్నిట్లలో మనకు స్టార్స్ ఎన్ని ఇచ్చుకుంటున్నాము, ఇచ్చుకొని మనల్ని మనం ఖచ్చితంగా మనం బేరీజ్ వేసుకోవాలి ఎక్కడ ఉన్నాము అనేటువంటిది. అయితే ఈ విషయంలో ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు, ఇప్పుడు రోజులు మారుతూ ఉంటాయి, మంత్స్ మారుతూ ఉంటాయి, ఇయర్స్ మారుతూ ఉంటాయి. ఈ 2025లో వచ్చాం, 2024 కంప్లీట్ అయ్యి 25లో ఏ మాసంలో ఉన్నాం, ఈ 25లో మనం లక్ష్యాలు ఏంటి అసలు మనకు, అది ప్రతి దానికి వర్తిస్తుంది. అంటే పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, సోషల్ లైఫ్ కావచ్చు, దేంట్లోనైనా మనం ఏంటి అనేది రివ్యూ చేసుకొని మనకు మనం స్టార్స్ ఇచ్చుకొని, స్టార్స్లో ఎక్కడున్నాం, ఈ స్టార్స్ అదే మామూలుగా, అంటే ఒక్క స్టార్ అంటే మామూలుగా ఉన్నట్టు, అదే మామూలుగా అతి సామాన్యం అన్నట్టు. మామూలుగా సామాన్యం అంటే ఒక 2 స్టార్లు, అత్యుత్తమం అనేటువంటిది 3, అద్భుతం 4 స్టార్స్, అత్యద్భుతం అంటే 5 స్టార్స్. మనకు దేంట్లోనైనా 5 స్టార్స్ వచ్చామంటే మనం సూపర్ స్టారే, మనం ఫ్యామిలీ స్టారే, అందులో తిరగలేదు. కాబట్టి ఈ స్టార్స్ తోటి మనకు మనమే అంతరాత్మ అనేటువంటి కోర్టులో మనం సమీక్షించుకొని తీర్పించుకోవాలి. సో ఒకసారి ఒక శిష్యుడు గురువుని, గురువుని అడుగుతాడు. గురువుని ఏమని అడుగుతాడంటే, స్వామీజీ అంటే జీవితం విలువ ఏంటి, అసలు జీవితం విలువ అని అడిగితే, ఆయనకు ఒక గురువు ఏం చేస్తాడంటే ఒక గుండ్రాయి ఇచ్చి, ఫస్ట్ రోజు దీన్ని ఏం చేయంటే మామూలుగా ఒక సంతకు తీసుకపో ఫస్ట్ రోజు, రెండవ రోజు రత్నాల వీధిలోకి తీసుకపో, మూడో రోజు రాజుగారి కొలువులోకి తీసుకో, 3 రోజుల తర్వాత మళ్ళీ నాకు అరాయి పట్టుకుని రా అంటే, గురువు మన శిష్యుడు పోయాడు గురువు చెప్పినట్టుగా. పోయి 3 రోజుల తర్వాత తిరిగి వచ్చి ఏంటి జీవితంలో ఏం తెలిసేది ఏంటి అంటే, ఫస్ట్ నేను సంతకు పోగానే ఈ రాయి, తూకం రాయి బాగుంది చాలా చూడడానికి, తూకం వేసుకోవడానికి, కాబట్టి 10 వరహాలు ఇస్తాను ఇవ్వ అని చెప్పి అన్నారు. తర్వాత రెండో రోజు అదే రత్నాల వీధిలోకి పోతే, అరే రత్నం బాగుంది కదా అని చెప్పి 10,000 వరహాలు ఇస్తానని చెప్పి అక్కడ అన్నారు. చివరిగా మూడో రోజు రాజుగారి కొలువులోకి పోతే, ఇదొక దైవశిలగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, 1,00,000 వరహాలు ఇస్తా అన్నారు అని చెప్పగానే గురువు అన్నాడు, నీ యొక్క జీవితం విలువ నువ్వు ఉండేటువంటి స్థానాన్ని బట్టి, నువ్వు ఎంచుకున్న స్థానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మన జీవితం విలువ ఏంటంటే, మనం ఏ స్థానాన్ని ఎంచుకున్నామో ఆ స్థానాన్ని బట్టి మన జీవితం విలువ మారుతుంది. దాన్ని గుర్తెరిగి మన జీవితంలో మనం ఎక్కడున్నాం అని కనుక మనం తెలుసుకోగలిగితే, ఎక్కడికి పోవాలో మనకు తెలుస్తుంది. ఫస్ట్ అక్కడ ఉన్నామని దీన్నే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని, మనం కనుక మన జీవితానికి మనిషిగా మనకు ఎన్ని స్టార్స్ ఉన్నాయి అన్ని రంగాల్లో మనం చెప్పుకున్నట్టుగా ప్రతి దాంట్లో
మనం 5 స్టార్స్లో ఉన్నామా, 4 స్టార్స్లో ఉన్నామా, 3 స్టార్స్లో ఉన్నామా, 2 స్టార్స్లో ఉన్నామా, 1 స్టార్స్లో ఉన్నామా, మనకే సెల్ఫ్ అసెస్మెంట్ తెలిసిపోద్ది. ఆ విధంగా పర్ఫెక్ట్గా మన పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు మన అంతరాత్మ అనేటువంటి కోర్టులో ఎప్పటికప్పుడు ఒక నిర్భయంగా సమీక్ష చేసుకోవాలి, ఒక నిజాయితీగా సమీక్ష చేసుకోవాలి. మనం స్టార్స్ ఇచ్చుకొని ఎక్కడ మనం వెనకబడి ఉన్నాం, ఏ రంగంలో, ఏ అంశాల్లో, పర్సనల్, ప్రొఫెషనల్, హెల్త్, ఎకనామికల్, సోషల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఇలా అన్నిట్లో ఆ విధంగా పోయి మనిషిగా మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయో మనం రివ్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితం విలువని గుర్తెరిగి మనం ఎక్కడ ఉన్నామనేటువంటిది, ఉన్న స్థానం నుంచి మనం ఎక్కడికి పోవాలి, మనం ఏం సాధించాలనుకుంటున్నామో ఆ వైపు పోవడానికి ఈ స్టార్స్ అనేటువంటిది మనకు సుగమనం చేస్తుంది. థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.